ఆ కాలంలో అంటే ఇప్పటి రోజుల్లో బట్టలు ఉతికేదంతా చేతులతో ఉతుకుతారు, లేదంటే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఉతకటం ఈరోజు నాగరికత. 40 సంవత్సరాల ముందే వెళితే అప్పట్లో సిటీలో గుడ్డలు ఉతికేదానికి చాకలోళ్ళు ఉంటే వాళ్ళు నెలకి ఇంతని అమౌంట్ ఇచ్చి ఉతికించుకునేవాళ్ళు. అదే గ్రామాలైతే వాళ్ళు 5 ఇంట్లకి ఒక చాకలామ ఉండేది. ఆ చాకలామ వచ్చి బట్టలన్నీ తీసుకుపోయి ఉతికి ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు అలా భోంచేవాళ్ళు. అలా అంటే సంవత్సరానికి 2 బస్తాలు ఇచ్చేవాళ్ళు గ్రామాల సైడు. అలా కష్టపడుతూ వాళ్ళ జీవనం గడిపింది. ఈ రోజుల్లో అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే ఆ చాకలామి మా ఇంటికి వెంకమ్మ అనే ఉండింది. ఆ వెంకమ్మ తన శ్వాస చివరి వరకు చాలా కష్టపడింది. అంటే మా ఆమెకి యాక్చువల్గా 4 పిల్లలైతే 2 గవర్నమెంట్ పోస్టులు, భర్త చనిపోయాడు, కొరవ 2 వచ్చి సరిగా లేరు. కానీ ఆమె చివరి శ్వాస వరకు ఆ గుడ్డలు ఉతుకుతూ అలా కష్టపడుతూ ఆమె వెళ్ళింది. నాకు ఆమె ద్వారా ఒక తీపి జ్ఞాపకం గుర్తుంది. ఏంటంటే ఆగస్టు 15 ఇలా రిపబ్లిక్ డే ఇలాంటి దినాల్లో ఆ రోజుల్లో మాకు కాకి నిక్కరు తెల్ల చొక్కా ఉండేది, యూనిఫారం, స్కూల్ యూనిఫారం. దానికి గెంజి పెట్టి ఆమె ఇస్త్రీ చేసి స్టిప్పుగా తెచ్చేది. అది మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఆ డ్రెస్సులు వేసుకున్నప్పుడు మేము పోలీసు వాళ్ళలాగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ కాకి నిక్కరు అప్పుడంతా హాఫ్ నిక్కర్ పోలీసులే ఎక్కువ ఉండేవాళ్ళు. అలా జరిగిందన్నమాట. ఆమె గురించి ఒక తీపి జ్ఞాపకంగా నేను ఒక జానపద గేయం రచించడం జరిగింది. ఆ జానపద గేయాన్ని 10 మంది వినాలి ఇలా అనే ఉద్దేశంతో నేను పాటను పాడుతున్నాను. పల్లెటూరు చాకలమ్మ గుడ్డలుతికే వెంకమ్మ, నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో వెంకమ్మ, నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో. పల్లెటూరు చాకలమ్మ గుడ్డలుతికే వెంకమ్మ, నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో వెంకమ్మ, నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో. చాకిరి ఉకు మూట మోసి వెన్నుపూస బెండాయే, నిన్ను చూసే నాదుడు లేదాయే వెంకమ్మ, నిన్ను చూసే నాదుడు లేదాయే. ఏటిగట్టున బట్టలు తిక్కి ఎండమాటున ఆరబెట్టి బట్టలో నీ మురికి తీసా, నిన్ను చూసే నాదుడు లేదాయే వెంకమ్మ, నిన్ను చూసే నాదుడు లేదాయే. సాయంకాలం బట్టలిచ్చి ఇంటి మెతుకులడిగా, కడుపు నిండా తిన్నావో లేవో వెంకమ్మ, కడుపు నిండా తిన్నావో లేవో. తెల్ల చొక్కా కాకి నిక్కరు గంజి పెట్టి ఇస్త్రీ చేసా, ఆ రోజులు మరువలేనులే వెంకమ్మ, ఆ రోజులు మరువలేనులే. పల్లెటూరు చాకలమ్మ గుడ్డలుతికే వెంకమ్మ, నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో వెంకమ్మ, నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో.